తునిలో 5 రోజులుగా కనిపించని 2 ఏళ్ల చిన్నారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ తునికి దగ్గరలో ఒక చిన్న గ్రామం సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో చిన్నారి తల్లిదండ్రులు సుంకర గణేష్ అండ్ భవాని. వాళ్ళకి 2 ఏళ్ల చిన్నారి పాప ఉండేదన్నమాట. అయితే వాళ్ళు అక్కడ దగ్గరలోనే 50 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటలో పనిచేస్తున్నారనమాట. వాళ్ళకి ఆ ఫామ్ ఆయిల్ తోటలోనే ఒక ఇల్లు ఉంది. అయితే ఒకరోజు ఏమైందంటే శనివారం ఉదయం పాప ఇంట్లోనే ఆడుకుంటుంది. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళడం చూసి ఈ చిన్నారి పాప కూడా వెంటబడింది అనమాట. అది వాళ్ళ నాన్న చూసి వెంటనే ఇంట్లో వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే ఆ పాప బయటికి వెళ్ళినట్టు కనిపించింది అనమాట. ఆమె వెనకాల కూడా వాళ్ళు పెంచుకుంటున్న పెద్ద కూడా వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఆ పాప కనిపించట్లేదు. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. 400 మంది పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ టీం, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్ మరియు అక్కడ ఉండే ప్రజలు కూడా ప్రతి ప్రదేశాన్ని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్నారి పాప వెనకాల వెళ్ళిన వాళ్ళ పెద్ద డాగ్ అయితే తిరిగి 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. కానీ పాప గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. ఆమెను ఎవరైనా అపహరించారా లేదా అడవి జంతువులు ఏమైనా చేశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో జాను సురక్షితంగా దొరకాలని మనం అందరం కోరుకుందాం. ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ మందికి చేరేలా చేయండి. ఎందుకంటే ఒక చిన్నారి ఇంటికి తిరిగి రావాలంటే మన సపోర్ట్ కూడా అవసరం ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.